అంటే ఎక్సలెన్స్ అనేది నిరంతరము ఉంటుంది. ఈరోజు మీరందరూ అవార్డులు అందుకున్నారు. నేను కూడా ఈరోజు ఉదయమే ఒక అవార్డు అందుకున్నాను. ఐ డోంట్ నో వెదర్ యువర్ సీన్ ఇన్ ద మీడియా ఆర్ నాట్. ఈరోజే ఎవరో ఒకరు ఒక సర్వే ఏజెన్సీ సర్వే చేసి మన తెలంగాణలో ఉండే 119 మంది ఎమ్మెల్యేల్లో హూ ఈజ్ ఫస్ట్ అమాంగ్ 119 అంటే నాకు అవార్డు వచ్చింది ఈరోజు. సో అవార్డు అనేది, అవార్డులో గొప్పతనం ఉండదు. అవార్డు ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ద మెమెంటో, బట్ ఇట్ ఈస్ ద రికగ్నైజేషన్ దట్ విల్ మేక్ యూ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్. సో మనకు ఒక అవార్డు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా బాగా పనిచేయాలి. ఎవరమైనా జీవితంలో సరే డబ్బు అవసరమే కావచ్చు, డబ్బు అనేది ఒక ఎక్స్టెంట్ వరకే అవసరం. ఆఫ్టర్ దట్ యూ రిక్వైర్ సోషల్ రికగ్నైజేషన్, కమ్యూనిటీ రికగ్నైజేషన్. ఎవరమైనా ఒక సామాజిక గుర్తింపు కోసం కృషి చేస్తూ ఉంటాం. ఇలాంటి అవార్డులు తప్పకుండా మీలో ఇంకా విలువలను పెంచుతూ, మీ బాధ్యతల్ని పెంచుతూ ఇంకా ఇంకా పైకి రావాలి. ఈరోజు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నాం, రేపు జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలి అనే విధంగా మీలో ఇంకా ఉత్సాహాన్ని పెంచుతాయి, మీ బాధ్యతను పెంచుతాయి. ఇవాళ అవార్డు విన్నర్స్ అన్ని సెక్టార్స్ నుంచి ఉన్నారు. ఎంటర్ప్రెనర్స్, డాక్టర్స్, సోషల్ ఆర్గనైజేషన్స్, వేరియస్ సెక్షన్స్. సో ఏమవుతుందంటే ఎంతోమంది ఎన్జిఓస్, సోషల్ ఆర్గనైజేషన్స్ లేదా మంచి ఎంటర్ప్రెనర్సు అందరిలో కూడా చాలామంది ఐఎమ్ సో హ్యాపీ టుడే మెనీ ఆఫ్ ద అవార్డ్ విన్నర్స్ ఆర్ సో యంగ్. దే ఆర్ లెస్ దాన్ 30-40. At the young age now you are getting an award means you are going to get many more awards in your career. I wish. సో మీరు ఇంకా ఇంకా బాగా ఎదగండి. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు, ఎంత ఎత్తుకు ఎదిగినా మీరు తల్లిదండ్రులను మర్చిపోకండి, మీరు పుట్టిన నేలను మర్చిపోకండి. మీరు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను, మీరు పుట్టిన నేలను మర్చిపోతే మనని చరిత్ర క్షమించదు. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే అప్పుడే మీరు ఒక వ్యక్తులుగా, మనుషులుగా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతారు. కొంతమంది చాలా ఎత్తుకు ఎదుగుతారు, కానీ తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే, కుటుంబ సభ్యుల్ని పట్టించుకోకపోతే నువ్వు ఎంత ఎదిగినా దానికి దెర్ ఇస్ నో వాల్యూ. సో తప్పకుండా మీరు విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి, మంచి ఉన్నతమైన ఆశయాలతో సమాజాన్ని నిర్మించడానికి అందరము కలిసి కృషి చేద్దాం. ఇట్స్ నాట్ దట్ నేను ఒక్కడిని చేస్తే అవుతుందా, నేను ఒక్కడనే రూల్స్, ప్రొసీజర్స్, సిస్టమ్స్ ఎందుకు ఫాలో కావాలి అనుకోకూడదు. యూ ఫాలో అండ్ మేక్ అదర్స్ టు ఫాలో. అప్పుడే ఒక ప్రయత్నం అనేది ఉండాలి. ఎవరమైనా షార్ట్ కట్ మెథడ్స్లో పైకి వస్తాము, షార్ట్ కట్గా ఫాస్ట్గా డబ్బు సంపాదించాలి, ఫాస్ట్గా పైకి రావాలంటే వస్తామేమో కానీ అంతే ఫాస్ట్గా పడిపోతాం. యూ విల్ ఫాల్ డౌన్. సో స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్ అండ్ ఇట్ విల్ స్టాండ్. సో అట్లా మీరు జాగ్రత్తగా చేయండి, విలువలతో చేయండి, పద్ధతులు పాటించండి. ఉన్నత విలువలు కలిగిన ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని నిర్మించడంలో అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. సో మన తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలుసు, కొత్త రాష్ట్రమైన, ఈవెన్ దో వీఆర్ యంగెస్ట్ but one of the best state in the country, one of the performing state in the country. We have become a model to the country. Many of the programs started by the first Chief Minister KCR Garu have become a model to the whole nation. The program called Mission Bhagiratha, Har Ghar Mein Pani Dene Ka Mission Bhagiratha, has become a model to the nation by the name Har Ghar Ko Jal. And Mission Kakatiya, it became model renovation and restoration of water bodies. It has taken by the government of India. Like for farmers supporting, we started a program called Raitu Bandhu. That program also become model to the nation. Like many programs, even though we are youngest state, the programs which we implemented, it attracted all over the nation and all over the states in the country. So అంటే అట్లా మనందరం కూడా ప్రయత్నం అంటూ చేస్తూ పోతుంటే చాలా అవకాశాలు ఉంటాయి. ఎవరికి వాళ్ళం మనము ఎక్కడ కూడా ఆగడానికి వీల్లేదు. మీ ప్రయత్నం మీరు కొనసాగించండి, విజయం అది తప్పకుండా అది మీ దరి చేరుతుంది.
విజయం కోసం కాదు, మనం చేయాల్సిన పని చేస్తూ వెళ్తుంటే నిజాయితీగా క్రమశిక్షణగా పనిచేస్తే విజయం దానంతట అదే మీ దగ్గరికి వస్తుంది. ఇది నేను నా జీవితంలో కూడా చూశాను. చాలాసార్లు ఎమ్మెల్యేలుగా మేము పోటీ చేస్తూ ఉంటాం. నేను 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఐ వన్ 7 times. బట్ ఇప్పటి వరకు అందరూ అనుకుంటారు పొలిటీషియన్స్ ఎలక్షన్స్ టైంలో బాగా బిజీగా ఉంటారని. బట్ డ్యూరింగ్ ఎలక్షన్ ఐఎమ్ సో ఫ్రీ. 5 ఏళ్ళు బిజీగా ఉంటాను, కరెక్ట్గా ఎలక్షన్ టైంలో నేను ఫ్రీగా ఉంటాను. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎవరు రారు. పాపం ఆయన ఎలక్షన్లో బాగా బిజీ ఉంటాడని నో విజిటర్ విల్ కమ్ టు మీ. ఏమీ పని అడగడానికి కానీ ఇంకేదో అడగడానికి కానీ దే నో దట్ ఎలక్షన్ కోడ్ ఈస్ దేర్, సార్ మస్ట్ బి బిజీ, నో వన్ విల్ కమ్ టు అస్. బట్ రెస్ట్ ఆఫ్ ద 5 years ఎవ్రీ డే విల్ బి ఆన్ టోస్. సో అట్లా మేము పనిచేస్తూ ఉంటే none of my opponent got deposit in last my 6 elections. So that means you do your work, people will automatically, they will vote for you, they will receive you. So like that, మీరు కూడా మీ బిజినెస్లో మీ యాక్టివిటీలో మీ ప్రొఫెషన్లో యూ డూ విత్ మీరు జాగ్రత్తగా బాధ్యతతో చేయండి. మీ ప్రొఫెషన్ను రెస్పాన్సిబుల్గా మీరు చేయండి. ఆటోమేటిక్గా మీ విజయాలు మీ విక్టరీ తప్పకుండా మీకు దరి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో కొంత ఆలస్యం కావచ్చు, దానికి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. బట్ మీ ఎఫర్ట్ మీరు పెట్టండి, తప్పకుండా అద్భుతమైన విజయాలను మీరు సాధిస్తారు. సో ఈరోజు మా ఫెడరల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అందుకున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. Good evening, everyone. I am Sheikh Fayazuddin, CEO of Federal Research and Recognition Council, and today we hosted Global Excellence Awards to award the excellence of business leaders, doctors, scientists from different industries too. It is a platform where we have created a great network for all of them, and it was a great and successful event. And this event is being hosted by Federal Research and Recognition Council and powered by Asia Prime Media. And the chief guest for this program was Sri T. Harish Rao Garu. He is a former health minister and MLA of Telangana State. And I'm thankful to all the media partners for being here. Thank you so much. Thanks a lot. And congratulations to all the awardees. Thanks a lot. Thank you. మాకు వచ్చేసి 2000+ నామినేషన్స్ వచ్చాయండి. ఇది లాస్ట్ 5 months నుంచి మేము నామినేషన్స్ తీసుకుంటున్నాము. ప్లస్ ఎవ్రీ నామినీకి వీ హ్యావ్ కండక్టెడ్ అ థరో ఇంటర్వ్యూ. Then we have did a proper scrutiny. Then our jury members have made the selections. And finally, out of all 2000+ nominations, we have selected 86 awardees. Okay. 86 members from different industries, and 50+, more than 50% of them are doctors and scientists. హెల్త్ ఇండస్ట్రీలో చాలా అవార్డ్స్ వచ్చాయండి. ప్లస్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నారు దాంట్లో, ప్లస్ మీకు అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఉన్నారు, ట్రావెల్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి, అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇది హైదరాబాద్లో ఫస్ట్ ఎడిషన్ అండి. యా, ఫర్ 2025. షూర్, డెఫినెట్లీ అండి. వీఆర్ ప్లానింగ్ ఫర్ అన్ ఈవెంట్ ఇన్ మలేషియా ఆర్ దుబాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ రైతులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా యొక్క శిష్యురాలు అంటే ఇప్పుడు ఆర్గనైజ్ చేసినటువంటి దివ్య ఇలాంటి మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసి ఎంతోమందికి మోటివేషన్, ఎంతోమందికి ఈ యొక్క అవార్డ్స్ తీసుకున్న రైతులందరికీ కూడా. ఎందుకంటే దివ్య మా దగ్గర 2002 బ్యాచ్ 10th క్లాస్ పాస్ అయ్యాది. ఆ రోజే వాళ్ళ ఫాదర్ జయరామ్ గారు, మా అమ్మాయి రామరెడ్డి గారు, మా అమ్మాయి ఒక పెద్ద శక్తిగా, అంటే మీకు మంచి పేరు, మీ పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తుంది అనేది ఒక 20-30 ఏళ్ళ కిందనే వాళ్ళ ఫాదర్ నాతో అనడం నిజంగా దానికి ఈరోజు స్వార్థకమైంది. నేను చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే ఇంతమంది అన్ని రకాల, అంటే ఇక్కడ ఒక్కరిని తీసుకోలేదు, డాక్టర్సు, ఇంజనీర్సు, స్కూల్స్ కరస్పాండెంట్స్, డిఫరెంట్ వాళ్ళతోటి ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. ఇంకా మా స్టూడెంట్, ఎందుకంటే మా స్కూల్కి మార్గదర్శకం ఇప్పుడే మాట్లాడాను మీలాంటి, ఎందుకంటే ఒక ఎంప్లాయీ చేస్తే ఎంప్లాయీగానే ఉంటుంది తప్ప ఇంత ఎత్తు ఎదిగినందుకు మరొకసారి ఆ దివ్యకు ధన్యవాదాలు తెలుసు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో కండక్ట్ చేసి ఎంతో ఎత్తు ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజైతే నాకు
చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ నాన్నగారు, నేను ఇక్కడ వచ్చినాక వాళ్ళ నాన్నగారి మాటలు నా చెవిలో గిర్ర అంటున్నాయి. ఎందుకంటే ఆమె Sujay Samuel from Dot Holidays. We're so happy to have you here. Thank you, Divya and Federal, for having this beautiful award. And this is really beauty that recognize our services. We are Dot Holidays. We're representing holidays, international and domestic. And we have branches around Pan South level. So this is our second time we're receiving this award. Thank you so much for all media friends, and thank you for even Divya, Federal, everyone. Have a good evening. Thank you. Thank you. We build social applications and also for scan and lost and found, and we want to make sure that there is a gap between your engineering college students that are coming out of the college towards getting a job is tough. For that, we build a product called Pay for Skill. So we are building a technology agnostic into AI. Pregua is a new product that we are launching soon. So that will make sure all the humans, wherever we have capabilities, right, we need to use our capabilities to our maximum extent, and also wherever required automation is required, we can make sure that automation also will be part of every day's activities, right? So at Pregua we have a social mission of making much impact for the lives. Our slogan is innovate, integrate and transform. We do innovation, we integrate your business and transform your businesses to a global businesses. So please connect with us if you have any requirement. Thank you very much. థ్యాంక్ యూ. చంద్రకాంత్, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఫెడరల్ వాళ్ళకి నేను వాళ్ళని గుర్తించి నాకు ఒక అవార్డు ఇవ్వడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది నాకు బెస్ట్ మెంటర్ అవార్డు ఇచ్చారు, అండ్ ఏషియా లెవెల్లో నాకు గ్లోబల్ ఎక్సలెన్స్ ఇచ్చారనమాట. నేను ఈ ఫీల్డ్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను ఏం చేస్తున్నానంటే, మన గవర్నమెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఇన్నోవేట్ చేసుకోవాలి. నేను వాళ్ళందరినీ టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళకి కొన్ని క్లాసెస్ చెప్పి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ గురించి వాళ్ళందరికీ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. జస్ట్ అట్ ఎ టైం నేను దాదాపు ఒక 2000 మంది స్టూడెంట్స్ నేను ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఎక్స్క్లూజివ్ గవర్నమెంట్ పీపుల్స్ అనమాట. ఎవరైతే మనీకి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారో, ఎడ్యుకేషన్ ఎవరైతే వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో అలాంటి వాళ్ళని నేను టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళకి ద బెటర్ ఫ్యూచర్ అనమాట. అంటే ఎలాంటి సబ్జెక్ట్స్ అనేది వాళ్ళు వెళ్తే బాగుంటుంది ఏంటి అని చెప్పి వాళ్ళకి నేను నా హోటల్ ఇండస్ట్రీలో దాదాపు వాళ్ళకి ఒక 1500 మంది నుంచి 2000 మంది దాకా నేను వాళ్ళకి అందరికీ జాబ్స్ ఇప్పించాను అనమాట. ఈవెన్ దీన్ని గుర్తించి నాకు యాజ్ ఎ బెస్ట్ మెంటర్ అవార్డు ఇవ్వడం అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. థ్యాంక్స్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. Can never be done by AI unless and until the algorithm the clinical details are very much put up in the algorithm upon which the AI acts. So the answers of which are they still await in the future. We do not know whether every meticulous clinical detail will put up in the algorithm base of analyzing a patient's symptoms when given to AI. So apart from this, there are certain drawbacks of AI. Say suppose if AI makes a diagnosis, if I put up a certain clinical picture and some genetic reports, or I'm a nephrologist, so I'll put up a biopsy report, it will make a diagnosis. But is it medico-legally correct? Are we going to treat and align to that particular diagnosis? We do not have answer yet. It's not yet clear whether it is legally we are right taking AI diagnosis and treating the patient accordingly. This is one, and the other thing is, the other drawback is probably the cost. In a developing country like India, and I work in a government service where there's a lot more to be provided apart from AI. So in a developing country like India, how AI will be a part of the healthcare it remains a question owing to the cost and the development of the entire program. The other one is the privacy breach, because we're going to put the data of the patients. So it might have some breach of patients. So how are we going to take consent if we are going to put up all this data into the software? So all these answers, I think they await in the future. We do not know the answers yet. So it's not a simple answer as no, but then probably AI definitely aids in the efficiency and proficiency of the healthcare, and definitely adds to the supports the doctors in reducing their downtime in searching anything, and then aids for a better care. Yeah. Thank you so much. First of all, I think two of the panel members almost spoke the points what I wanted to tell. But let me be crisp in telling 4 points at least, so the moderator can move to the next panel member. So from my point of view, being an administration person, AI will only support teachers, but will not replace them.
Reason for 4 points is it might automate the administrative tasks like grading, data analysis, and other tasks, personalizing the individual leading paths for the recommendations, and real-time feedbacks. It can only provide instant feedbacks as well as assessment, like the teachers can be freezed for focusing on other areas. And the last one is the human touch. The teachers bring the essential qualities like empathy, creativity, emotional in the classroom, but AI can't do that. I don't think the teachers can replace the AI right now. So this is the last one. Thank you so much for that answer.